హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అండి అందరికీ. షలోమ్ అండి. ప్రభు నామం పేరిట అందరికీ షలోమ్. ఈ దినం ప్రభు నాకు అనుగ్రహించినాడు కాబట్టి నేను సజీవ లెక్కలో ఉన్నాను. కాబట్టి మీరందరూ సజీవ లెక్కలో ఉన్నారు కదా, కాబట్టి ప్రభు నామాన్ని కనపరుద్దాము. ఈరోజు ఆదివారపు ఆరాధనలో నేను పాల్గొన్నాను. మందిరానికి రావడం జరిగింది. మీలో ఎవరైనా మందిరానికి వెళ్ళని క్రైస్తవ విశ్వాసం ఉన్నట్లయితే మందిరానికి వెళ్ళగలరని నేను కోరుచున్నాను. వీడియో చూస్తున్న వాళ్ళందరికీ చాలా కృతజ్ఞతలు. వీడియో పూర్తిగా చూసే అవకాశం మీరు పొందుకోవాలని కోరుతున్నాను. వీడియోను ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మీరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దేవుడు మీతో మాట్లాడాలని నేను కోరుతున్నానండి. ఈ దినం మరి బర్త్డే సెలబ్రేషన్స్ చేసుకునే వాళ్ళందరికీ యేసయ్య బ్లెస్సింగ్స్ ఇవ్వాలని నేను కోరుతున్నానండి. నా తరఫున కోరుకునే వాళ్ళందరికీ కూడా ప్రభు కనిపెడుచున్నాడు. అందరికీ బ్లెస్సింగ్స్ చేరుగాక. యేసు నామములో నూతనమైన కార్యములు, శుభకార్యములు, వివాహములు, మహోత్సవములు ఎవరైనా జరుపుకున్నట్లయితే దేవుడు వారికి దీవెనలు, ఆశీర్వాదాలు యేసు నామములో దయచేయగాకండి. ప్రతి విశ్వాసిని మందిరానికి వెళ్ళకుండా ఉండేవారు అనేక మంది ఉన్నారు. అందరూ వెళ్ళవలసిందిగా నేను కోరుతున్నానండి. భారతీ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి వాగ్దానం చదువుతున్నానండి. నీవు తాళ వృక్షమంతా తిన్నని దానవు, నీ కుచ్చములు గెలవలేనున్నవి. నీవు తాళ వృక్షమంతా తిన్నని దానవు, నీ కుచ్చములు గెలవలేనున్నవి. ఇది వాగ్దానము. ప్రభు నాకు ఇచ్చిన వాగ్దానము, నాకు అనుగ్రహించిన వాగ్దానము. మరి మీకును ప్రభు అనుగ్రహించే వాగ్దానం మీరు చదివి విశ్వసించగలరు అని అయితే నేను కోరుతున్నానండి. ఇది వాగ్దానం ఏంటంటే నాకు అర్థం కాలేదు. నేను ఇప్పుడు దీనికోసము మళ్ళీ అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాను. ఈ దినంలో ఉదయకాలపు ఆరాధన 9 o'clock సర్వీస్ అండి. అది అయిపోయింది. మందిరంలో కూర్చోగలిగే శక్తిని, ఓపికని ప్రభువు నాకు అనుగ్రహించాడు. మందిరానికి రావడం అనేది కాదు, మందిరంలో ఓపికతో, సహనముతో, దురాత్మ చేత శోధింపబడకుండా ఉండడము చాలా దాన్ని జయించడం చాలా ఎక్కువ సహనం కదా ఫ్రెండ్స్. కాబట్టి మందిరానికి వెళ్ళిన వాళ్ళు అందరూ కూడా ప్రభువులో ఉండాలి, ప్రభు ఆత్మలో ఏకీభవించాలి, ఆరాధించబడాలని అయితే నేను కోరుతున్నాను అండి. ఈరోజు ప్రేయర్ టాపిక్ ఇంకా చెప్పలేదు కదా. ప్రేయర్ టాపిక్